విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. మరి రమేష్ హ్యాస్ నాట్ ఇన్ఫార్మ్డ్ దెమ్ అని ఉండి హ్యాజంట్ హీ అని ఉంది. రమేష్ హ్యాస్ నాట్ ఇన్ఫార్మ్డ్ దెమ్ హ్యాజంట్ హీ. తప్పేంటి, ఎక్కడ జరిగింది అని అంటారు? ఈ క్వశ్చన్ మనం చేయాలి అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్స్ మీద వాటి రూల్స్ మీద ఐడియా ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ రూల్స్ ఏంటి? ఒక పాజిటివ్ సెంటెన్స్కి బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే ఒక క్వశ్చన్ ట్యాగ్కి అంటే పాజిటివ్ స్టేట్మెంట్కి నెగటివ్ ట్యాగు, నెగటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ ట్యాగ్ ఉండాలి. మరి ద గివెన్ సెంటెన్స్ ఈస్ ఏ నెగటివ్ స్టేట్మెంట్, సో దీనికి పాజిటివ్ ట్యాగ్ రావాలి, కానీ ఇక్కడ కూడా నెగటివ్ ట్యాగే వచ్చింది. సో 2 నెగటివ్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సో వెరీ క్లియర్గా మనకు ఆప్షన్ డి అనేది ఇక్కడ ఆప్షన్ డిలో తప్పు ఉండడం జరిగింది. రైట్, అది ఐడెంటిఫై చేస్తాం. 13th, ఇఫ్ దే న్యూ దాట్ దే వుడ్ హ్యావ్ డన్ ఇట్. అది వాళ్ళకి తెలిసి ఉంటే చేసి ఉండేవాళ్ళు అని చెప్పే సందర్భంలో ఈ వాక్యం రాయడం జరిగింది. అయితే ఈ సెంటెన్స్ మనం కరెక్ట్ చేయాలి, అది ఐడెంటిఫై చేయాలి రాంగ్ని అంటే వీ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఓవర్ ఇఫ్ క్లాజెస్. ఇఫ్ క్లాజెస్లో 3 కండిషన్స్ ఉంటాయని చెప్పుకుంటాం. అక్కడ మనం ఓపెన్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం సెకండ్ పార్ట్ చూసినట్టయితే మెయిన్ క్లాజ్ని చూసినట్టయితే దే వుడ్ హ్యావ్ డన్ ఇట్ అనే ఉంది. అది ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉండి తర్వాత సబ్జెక్టు షుడ్ కానీ వుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ ఉండి హ్యావ్ ఉండి V3 ఉండి ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి మెయిన్ క్లాజ్ ఎలా ఉంది? సో సబార్డినేట్ క్లాజ్లో ఉండాల్సిన హ్యాడ్ ప్లస్ V3 ఉండాల్సిన చోట V2 ఉంది. సో ఇది మిస్టేక్. సో మనం ఐడెంటిఫై చేసాం మిస్టేక్ని, అది పార్ట్ బిలో ఉంది అని. రైట్, షీ హ్యాస్ నాట్ డిస్కస్డ్ అబౌట్ దాట్ అనే ఒక 14th క్వశ్చన్ చూద్దాం. షీ హ్యాస్ నాట్ డిస్కస్డ్ అబౌట్ దాట్. ఇది చాలా రెగ్యులర్గా చాలా కామన్గా ఎక్కువ మంది వాడే సెంటెన్స్. ఏదైనా ఒక దాని గురించి మనం మాట్లాడలేదు అని చెప్పాలనుకున్నప్పుడు చాలా కామన్గా ఎక్కువ మంది వాడే విషయం షీ హ్యాస్ నాట్ డిస్కస్డ్ అబౌట్ దాట్. ఓకే, మరి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ ఉంది అని. సో వెరీ కామన్, వెరీ పాపులర్. డిస్కస్ అనే ఒక వర్బ్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. డిస్కషన్లోని అబౌట్ అన్న అర్థం వస్తుంది కాబట్టి డిస్కస్ అన్న వర్బ్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ వాడడం తప్పు. సో ఇక్కడ ఈ వాక్యంలో పార్ట్ డిలో తప్పు ఉందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. 15th క్వశ్చన్, మానస ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఆఫ్ ద 2 girls. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని నేర్చుకుంటాం. అక్కడ ఎటువంటి పోలిక లేనప్పుడు, ఎటువంటి కంపారిజన్ లేనప్పుడు పాజిటివ్ డిగ్రీని, ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోలుస్తున్నప్పుడు కంపారిటివ్ని, ఒక వ్యక్తిని చాలామంది వ్యక్తులతో కంపేర్ చేస్తున్నప్పుడు సూపర్లేటివ్ని వాడతాం. మరి వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సెంటెన్స్, ఇన్ దిస్ సెంటెన్స్ మానస అనే ఒక 2 అమ్మాయిల్లో మానస అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కంపారిజన్ ఓన్లీ బిట్వీన్ 2 people కాబట్టి ఇక్కడ మనకు కంపారిటివ్ డిగ్రీ మాత్రమే రాయాలి. కంపారిటివ్లో ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ సెకండ్ ఫామ్ మాత్రమే వస్తుంది, కానీ ఇక్కడ ద మోస్ట్ అని వాడటం సూపర్లేటివ్ A3. సో అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్ అని ఉండాలి, జస్ట్ మోర్ అట్రాక్టివ్ అని, కానీ ద మోస్ట్ అని ఉంది. పార్ట్ బిలో తప్పు ఉండడం జరిగింది ఇక్కడ. అలాగే మనం 16th క్వశ్చన్ చూసినట్టయితే పీపుల్ ఈజ్ నాట్ సో ఫూలిష్ యాజ్ వీ థింక్. సో ప్రజలు మనం అనుకున్నంత మురికిలేం కాదు అని చెప్పాలి అనుకున్నప్పుడు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాయడం జరిగింది ఇక్కడ. అయితే ఒక గ్రామటికల్ ఎర్రర్ జరిగింది. ఏంటి అని అంటే పీపుల్ అనేది ఒక ప్లూరల్ నౌన్, ఒక ప్లూరల్ సబ్జెక్ట్. మరి ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్నే వాడడం
జరగాలి. మరి ఇక్కడ ఈజ్ అనేది ఒక సింగులర్ నౌన్, సింగులర్ వర్బ్. మరి సింగులర్ వర్బ్ కాదు కావాల్సింది, ఇక్కడ మనకు ప్లూరల్ వర్బ్ రావాలి, ఆర్ అని ఉండాలి. సో మిస్టేక్ ఇక్కడ ఉంది, తప్పు అది. పీపుల్ ఆర్ నాట్ సో ఫూలిష్ యాజ్ వి థింక్ అని ఉండాల్సింది. దట్ ఐ అండ్ మై బ్రదర్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను నా అన్న లేదా సోదరుడు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులం అని చెప్పే సందర్భంలో ఐ అండ్ మై బ్రదర్ అని వాడడం తప్పు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అకార్డింగ్ టు ద ప్రొనౌన్స్ రూల్స్ ఎప్పుడూ కూడా లిజనర్ని ముందు తర్వాత స్పీకర్ని పెడతాం, లేదంటే థర్డ్ పర్సన్ని ముందు తర్వాత ఫస్ట్ పర్సన్ని పెట్టుకుంటాం. ఇక్కడ ఐ అండ్ మై బ్రదర్ అని చెప్పినప్పుడు ఐ స్పీకర్ అయితే మై బ్రదర్ థర్డ్ పర్సన్ అవుతాడు. సో థర్డ్ పర్సన్ ముందు పెట్టాలి. మై బ్రదర్ అండ్ ఐ అని ఉండాల్సింది, అలా లేదు. కాబట్టి మిస్టేక్ పార్ట్ ఏలో ఉంది. 18th, ద ఫర్నిచర్స్ ఇన్ ద ఆఫీస్ వర్ రిపేర్డ్. చూసినట్టయితే ద ఫర్నిచర్స్ అంటున్నాడు. ఇంగ్లీష్లో కొన్ని నౌన్స్కి ప్లూరల్స్ అనేవి ఉండవు. ఇంతకుముందు చెప్పినట్టుగా పీపుల్కి సింగులర్ ఉండదు. న్యూస్, NEWS, న్యూసే. ఇన్ఫర్మేషన్స్ తప్పు, ఫర్నిచర్స్ తప్పు, అడ్వైజెస్ తప్పు. ఓకే, రైట్. సో మరి ఫర్నిచర్స్ అని చెప్పడం తప్పు, ద ఫర్నిచర్ని మాత్రమే చెప్పాలి. అందువల్ల ఇక్కడ తప్పు జరిగింది. ద ఫర్నిచర్స్. ఓకే, రైట్. ద గర్ల్ హూ ఆర్ అట్ ద గేట్ ఈజ్ మై లిటిల్ డాటర్. సో ఆ గేట్ దగ్గర నిలబడి ఉంది ఆ చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి నా కూతురు అని చెప్పాలి అనుకున్నప్పుడు ద గర్ల్. ఇక్కడ సబ్జెక్టు సింగులర్, కానీ దానికి రిప్రజెంట్ చేస్తున్న వర్బ్ మాత్రం ప్లూరల్గా పెట్టారు. సో తప్పది. ద గర్ల్ హూ ఈజ్ అట్ ద గేట్ అని చెప్పాలి. మిస్టేక్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇది తీసుకుంటాం. వి షుడ్ లవ్ ఈవెన్ ఏ ఎనిమీ. సో మనం ఎంతగా ఉండాలి, ఎంత కైండ్ హార్టెడ్తో ఉండాలి అంటే మన శత్రువుని కూడా మనం ప్రేమించగలగాలి అని చెప్తున్న ఓ సందర్భంలో రాసిన ఇంగ్లీష్ వాక్యం తీసుకున్నట్టయితే ఇక్కడ ఎనిమీ అనే ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ తీసుకుంటే స్టార్టింగ్ లెటర్ ఏ అని వస్తోంది. సౌండ్ లెటర్ కాదు, సౌండ్ ఏ అని వస్తోంది. ఓవెల్ సౌండ్ వచ్చే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. ఇక్కడ ఏ అని వాడడం జరిగింది కాబట్టి మిస్టేక్ ఇక్కడ జరిగింది. ఓకే, మిస్టేక్ అది. 21st క్వశ్చన్ చూసినట్టయితే హిమాలయాస్ లై టు ద నార్త్ ఆఫ్ ఇండియా. హిమాలయాస్. సో ఆర్టికల్స్ అనే రూల్స్ మనం తీసుకున్నట్టయితే బిఫోర్ ద రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్, పర్వత శ్రేణుల సమూహం ముందు ఆర్టికల్ ద వాడాలి అని మనకు ఆ చాప్టర్లో వస్తుంది. మరి హిమాలయాస్ అన్నది రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్. ఎవరెస్ట్ అనుకోండి, ఇట్స్ ఎ పీక్, ఒక మౌంటైన్, హైయెస్ట్ మౌంటైన్. ఓకే, రైట్. అంతే తప్ప రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్ కాదు. హిమాలయాస్ అనేది రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్ కాబట్టి ఖచ్చితంగా దీని ముందు ఏం రావాలి, ద ఉండి ఉండాల్సింది. లేదు కాబట్టి మిస్టేక్ ఇక్కడ జరిగింది. 21st. సుబ్బారావు ఈజ్ అడిక్టెడ్ విత్ స్మోకింగ్. సుబ్బారావు అనే వ్యక్తి స్మోకింగ్కి వ్యసనపరుడయ్యాడు. స్మోకింగ్ అనే దానికి వ్యసనంగా మారింది. స్మోకింగ్ అతనికి వ్యసనంగా మారింది అని చెప్పాలి అనుకున్నప్పుడు సుబ్బారావు ఈజ్ అడిక్టెడ్ విత్ స్మోకింగ్ అని ఉంది. మీ అందరికీ తెలుసు అడిక్ట్ అనే వర్బ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలి. మరి విత్ రావడం వల్ల ఈ పార్ట్లో తప్పు జరిగినట్టు. సో అడిక్ట్ టు, అకస్టమ్ టు, ఇంజూరియస్ టు అని మనం నేర్చుకుంటాం. బిలాంగ్ టు, లిజన్ టు, రిలేటెడ్ టు అని నేర్చుకుంటాం. సో అడిక్ట్ తర్వాత టు రావాలి. ఓకే, 5,000. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 5,000 రూపీస్ ఆర్ ఎ లార్జ్ అమౌంట్. ఇక్కడ 1,000 కిలోమీటర్స్ 5,000 రూపీస్. ఇక్కడ మనం 5,000 రూపీస్ని ప్లూరల్గా కాకుండా యూనిట్స్ని కానీ అమౌంట్ని కానీ మనం ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే అది సింగులర్గా వస్తుంది. కాబట్టి 5,000 రూపీస్ ఆర్ కాదు, ఒక యూనిట్గా తీసుకుంటే ఈజ్ అని చెప్పాలి ఎప్పుడైనా. సో ఈజ్ అని రాసి ఉండకపోవడం వల్ల ఆ పార్ట్ బిలో తప్పు జరిగింది. సో కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఉండాలి? 5,000 rupees is a large amount. 100 kilometers distance
is very tough to clear. అలా సో మన 24th క్వశ్చన్ తీసుకున్నట్టయితే మోస్ట్ పీపుల్ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ ఎథికల్ వాల్యూస్. సో మోస్ట్ పీపుల్ 24th క్వశ్చన్లో మోస్ట్ పీపుల్ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ ఎథికల్ వాల్యూస్ అంటాడు. అవును. సో ఉన్న మొత్తం జనాభాలో ఎక్కువ మంది ప్రజలు దేవుణ్ణి ఎథికల్ వాల్యూస్ని నమ్మడం జరుగుతుంది. కరెక్టే. కానీ ఇక్కడ వాక్యం రాసిన విధానం తీసుకున్నట్టయితే బిలీవ్స్ అని రాస్తున్నాడు. బిలీవ్స్ అనేది ఒక సింగులర్ వర్బ్ ఫామ్. కానీ మనకి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది. ప్లూరల్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ రాయడం తప్పు. అంటే ప్లూరల్ వర్బే రావాలి. బిలీవ్స్ కాకుండా బిలీవ్ అని ఉండాలి. సరే, కాబట్టి ఇక్కడ పార్ట్ బిలో తప్పు జరగడం జరిగింది. ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. పిల్లలు పార్క్లో ఆడుకుంటున్నారు అని చెప్పే సందర్భంలో రాస్తాం. అయితే చైల్డ్ అంటే ఒకరికన్నా ఎక్కువ అన్నప్పుడు సాధారణంగా మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఓఎస్ కానీ చేరుస్తుంటాం నౌన్స్కి ప్లూరల్ చేయడం కోసం. మ్యాంగో మ్యాంగోస్ అని చేస్తాం. పెన్స్ ఎస్ చేర్చడం ద్వారా ఈఎస్ చేర్చడం ద్వారా అలా మనం చేస్తాం. అయితే కొన్నింటికి ఎస్ చేర్చడం ద్వారా ప్లూరల్ అవి అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్ అని ఉంది, నైఫ్స్ అని చెప్పకూడదు, నైవ్స్ అని చెప్పాలి. లీఫ్ అని ఉంది, లీవ్స్ అని చెప్తాం. అలాగా మనం చైల్డ్ ఉంది, చైల్డ్కి చిల్డ్రన్ అనేది ప్లూరల్ అవుతుంది తప్ప చిల్డ్రన్స్ అని అవ్వదు. మ్యాన్ అనే పదం ఉందనుకోండి, మ్యాన్కి ప్లూరల్ మ్యాన్స్ కాకుండా మెన్ అని రాస్తాం. అలాగే ఉమెన్ అని ఉన్న పదానికి ఒకరైతే ఉమెన్ అంటే స్త్రీ అయితే విమెన్ అంటే స్త్రీలు అని అర్థం. పురుషులు అని అర్థం. అలాగే లీఫ్ అనే పదానికి ప్లూరల్ లీవ్స్ అవుతుంది అని తప్ప లీవ్స్ అని అవుతుంది. రైట్, ఓకే, లీవ్స్ అని అవుతుంది, లీవ్స్ అని అవ్వదు. అలాగా చిల్డ్రన్స్ అని రాయడం తప్పు, పీపుల్స్ అని చెప్పడం తప్పు, హెయిర్స్ అని చెప్పడం తప్పు, షీప్స్ అని చెప్పడం తప్పు. అలాగా. సో నౌన్ ఇది నౌన్స్లో జరిగిన మిస్టేక్. చిల్డ్రన్స్ అనే మాట తప్పు. కాబట్టి ఇక్కడ పార్ట్ ఏ అనేది తప్పు. లెట్ us see 26th question. We considered Spandana as a beauty queen. సో స్పీకర్ చెప్తున్నాడు, మేము స్పందన అనే అమ్మాయిని ఒక బ్యూటీ క్వీన్గా మేము పరిగణిస్తామని చెప్తున్నాడు. అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కన్సిడర్ తర్వాత యాజ్ అనే రాకూడదు. సో యాజ్ అనే మిస్టేక్ జరిగింది కాబట్టి రాయడం జరిగింది కాబట్టి సి అనేది తప్పు అన్నట్టు. ఇక్కడ పార్ట్ సి తప్పు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లండన్ ఈజ్ ఆన్ థేమ్స్, నో ఎర్రర్ అని అంటున్నాడు. లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది ఒడ్డున ఉంది. సో థేమ్స్ అనే ఒక నది ఒడ్డున లండన్ ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ నదుల పేర్ల ముందు బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ దా రాయాలని గ్రామర్ రూల్స్ చెప్తాయి. ఇక్కడ లేదు కాబట్టి పార్ట్ సి తప్పు జరిగింది. హర్ హెయిర్స్ హ్యావ్ టర్న్డ్ వైట్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హెయిర్స్ అనే పదం వాడకూడదు కాబట్టి పార్ట్ ఏ మిస్టేక్ జరిగింది. A committee of 20 members were sent to England. So, committee, a group of people, వాళ్ళందరూ ఒకటే యూనిటీగా ఉన్నప్పుడు, ఒకే విషయం మీద ఉన్నప్పుడు, డివైడ్ కానప్పుడు దాన్ని ఒక సింగులర్గాను, డివైడ్ అయినప్పుడు ప్లూరల్ వర్బ్ని వాడాలని రూల్ చెప్తుంది. ఇక్కడ మనకు వర్ అని రాయడం తప్పు జరిగినట్టు. ఎందుకంటే ఇక్కడ డివైడ్స్ అనమాట, అది జరగలేదు, డివిజన్ జరగలేదు. కాబట్టి ఇక్కడ వాజ్ అని వచ్చి ఉండాల్సింది. ఆ కమిటీ ఆఫ్ 20 members వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్ అని. సో పార్ట్ సి అనేది తప్పుని గుర్తించడం జరిగింది. షీ సెల్డమ్ కమ్స్ హియర్, డజంట్ షీ? నో ఎర్రర్. ఇక్కడ ఎక్కడైనా తప్పు ఉందా లేదా అని చూసినట్టయితే షీ సెల్డమ్ కమ్స్ హియర్, డజంట్ షీ. క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే, సో అక్కడ మనం సెల్డమ్ అనే పదం, ఇది ఇట్స్ ఎ నెగటివ్ వర్డ్.
ఇట్స్ ఏ నెగటివ్ వర్డ్. నెగటివ్ వర్డ్ ఉంది కాబట్టి, నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ ట్యాగ్ రావాలి, కానీ మళ్ళీ ఇక్కడ నెగిటివ్ రావడం జరిగింది. సో మిస్టేక్ ఇక్కడ జరిగింది. సో ఇది. సో ఈ విధంగా క్వశ్చన్, ఈ విధంగా మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అనే ఒక చాప్టర్ని మనం చూస్తాం ఎగ్జామినేషన్లో. ఈ చాప్టర్ మీద మనం క్వశ్చన్స్ చేయాలి. ఇక 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా. అది కూడా ఫండమెంటల్ ఇంటర్మీడియట్ లెవెల్లోని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ చాప్టర్కి సపరేట్గా మనం ప్రిపేర్ అవ్వడం ఏమీ ఉండదు. ఇఫ్ వీ లెర్న్ ఆల్ ది చాప్టర్స్ వెల్, సో ఆటోమేటికలీ ది చాప్టర్ ఈజ్ లెర్న్డ్. మనం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే గ్రామర్ టాపిక్స్ అన్నీ థరోగా మనం నేర్చుకున్నట్టయితే ఈ చాప్టర్ మనం రెడీ అయినట్టే. కాబట్టి సో అక్కడ రూల్స్ బాగా మనం జాగ్రత్తగా నేర్చుకొని ఇలాంటివి జస్ట్ కొన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ చాప్టర్ కూడా మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ చాప్టర్. సో ఇలాంటివి ఇంకొన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ చాప్టర్ మీద పూర్తి అవగాహన వస్తుంది. సో ఈ చాప్టర్ ఇక్కడితో తిరిగి చెప్పడం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.